అక్రమ అరెస్టులపై కోర్టులో పోరాడతా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలే మళ్లీ అడుగుతున్నారని మండిపడ్డారు. తన అక్రమ అరెస్టులపై న్యాయస్థానంలో పోరాడతానని పేర్కొన్నారు. కస్టడీ పొడిగింపు తర్వాత కవిత మాట్లాడుతూ తన అరెస్ట్ రాజకీయ కుట్రగా భావించారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల అరెస్ట్ కక్ష సాధింపే అని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు. తనను ఈడీ కార్యాలయానికి తరలించే క్రమంలో కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేశారు కవిత. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను గత వారం ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెకు 7 రోజులు కస్టడీ విధించి రౌజ్ అవెన్యూ కోర్టు వారం రోజుల పాటు కవితను విచారించిన ఈడీ అధికారులు నేడు తిరిగి కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత విచారణకు సహకరించడం లేదని మరో 5 రోజులు కస్టడీ కావాలని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం ఈడీ కస్టడీ పొడిగింపుకు అనుమతి ఇచ్చింది. కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. ఈ నెల 26 వరకు కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.